లేని కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం. దాంట్లో హరీష్ ఉన్నాడు, నేనున్నా, జగదీష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, ఇన్నయ్య ఉన్నాడు, విజయరామారావు ఉన్నాడు, అన్నాడు మత్స్యాచార్య సభ ఉన్నాడు. ఓ అబ్బా ఒక్కటి కాదు పడ్డ పాటలు. అంటే ప్రజల కోసం ఒక కన్విక్షన్తో ఒక అంకిత భావంతో మనం దీనికి పూనుకున్నాం. ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని, మరణమైనా రాని, మనం బ్రతికుండంగా వస్తుందా, తర్వాత వస్తుందా తర్వాత సంగతి. ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చినాం. అందులో అతను ఒక్కనాడు కూడా విరామం లేకుండా పనిచేసినాడు. ఆయన పనితీరు మీద, ఆయన మీద ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి అలా రివర్స్ గేర్ ఎట్లేసి ఆయనను తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమవుతలేదు. మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు. ఈటెల రాజేందర్ మీద హరీష్ కక్ష ఉంది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆఖరి నిమిషం వరకు రాజేందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినాను. నేను అన్నలాంటి వాడిని రాజేందర్కు. టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించినోండి నేను. కళాశాల రోజుల నుంచి మాకు జూనియరు, ఆత్మీయుడు. సరే, కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకునేది పార్టీ, అది జరిగిపోయింది. కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు. పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం. దానికి అలా హరీష్కు ముడిపెట్టడం, మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హుజురాబాద్ ఆయన గెలుపుకి ఈయన్నే కారణం అన్నమాట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఆయన శాసనసభ్యుడయ్యే అవకాశం వస్తే, అది ఉప ఎన్నికలో 2004 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలో ఆయన అక్కడ శాసనసభ్యుడైనాడు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందే మంత్రి అయి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విజయవంతంగా గెలుపొక్కటే కాదు, ప్రజాభిమానాన్ని చూరగొనడంలో, ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా ఆయన నుంచి నేర్చుకోవాలి. అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పిన, తన నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలకు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. వయసులో చిన్నవాడు అని చెప్పేవాడిని వేదికల మీద. వయసులో నాకంటే చిన్నవాడు, వయసులో నాకు తమ్ముడే, కానీ దక్షతలో అన్నలాంటి వాడు అని చెప్పిన. అతను బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద. హరీష్ ట్రబుల్ షూటరు. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా, లేకుంటే ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు, లేకుంటే ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ కప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణను ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? ఒకసారి కాదు, రెండుసార్లు కాళేశ్వరం అనుమతుల కోసం, మహారాష్ట్రను ఒప్పించడం కోసం, మహారాష్ట్రతో లింక్ అయి ఉన్నటువంటి అంశాల కాడికి 25 సార్లు పోయింది ఒక్క మహారాష్ట్రకే. వాళ్ళతో ఎంత నేర్పరితనంతో పనులు తీసుకొని ఈ సిచ్యువేషన్ ఫెసిలిటేట్ చేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడిపించి అనేక ప్రయత్నాలు చేశారు. అది ఇరిగేషన్ శాఖ ఇచ్చినా, ఆర్థిక శాఖ ఇచ్చినా, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా ఆ శాఖల్ని నిర్వహించిండు. అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు, ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా. మరి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు యాసిడ్ల కూర్చుంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది. రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయినారు, మాట్లాడుకున్నారని మాట్లాడతావా? అంత అర్ధరహితంగా ఉంటుందా?
చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం.